మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్కు ట్రంప్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. సీజ్ ఫైర్ ఒప్పందంలో లెబనాన్ లేదని తేల్చి చెప్తున్నారు ట్రంప్. అయితే లెబనాన్పై ఎలాంటి హామీ ఇవ్వలేదని వాన్స్ వెల్లడించారు. వైట్ హౌస్ మీటింగ్లో ట్రంప్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ 10 సూత్రాలు 10 డిమాండ్లు చెత్తబుడ్డలో వేయండి అంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలున్నాయని, అణ్వాయుధాలను ఇరాన్ వదులుకోవాల్సిందేనని ట్రంప్ హెచ్చరించారు. అయితే హార్ముజ్ను ఎప్పుడు తెరిచే ఉంచాలంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానించారు. రూల్స్ బ్రేక్ చేస్తే ఇరాన్ పైన బాంబుల వర్షం తప్పదంటూ కూడా ట్రంప్ కామెంట్ చేశారు. సో లెబనాన్ పైన దాడులు ఆపితేనే చర్చలకు సిద్ధమంటుంది ఇరాన్. సో అమెరికా ఇరాన్ మధ్య ముదురుతుంది. యుద్ధ మేఘాలు కూడా కమ్ముతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నిన్నటి వరకు జరిగినటువంటి 10 డిమాండ్ల అంశం మాత్రం తీసుకొని వెళ్ళి చెత్తబుట్టలో వేయండి అంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం కొంతవరకు కలకలం రేపుతుంది. సో ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్ తలొగ్గేటువంటి ప్రసక్తి లేకపోవడం, సో 10 డిమాండ్లు కూడా పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం రాకపోవడంతో మాత్రం యుద్ధం ఇప్పట్లో ఆగేటువంటి పరిస్థితులు అయితే కనబడడం లేదు. شباب سلخوا المجمع عيانا والشهداء مليانه هون. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఓవరాల్గా మళ్ళీ ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితులే కనబడుతున్నాయి. 10 డిమాండ్లు తీసుకెళ్లి చెత్తపొట్టలో వేయండి అంటే సో ట్రంప్ అంగీకరించినటువంటి పరిస్థితి. లెబనాన్ ఇష్యూలో ఇరాన్ కూడా తలొగ్గినటువంటి పరిస్థితి. అసలు ఎలా చూడాలంటారు? యుద్ధం ఆగేటువంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనబడట్లేదు. ఎస్ సిరాజ్, అంటే నిన్న కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ కొంత ప్రకటన చేశాయి. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ వ్యవహారం కొంత ఆశ్చర్యం కలిగించింది. అంటే ఇజ్రాయెల్ అసలు అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్ళు అంగీకరించారా లేదా, అసలు వాళ్ళ ఆలోచన ఎలా ఉందనే దానికి సంబంధించి స్పష్టత లేదు. ఆయన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించిన తర్వాత మళ్ళీ తమ మీద మిసైల్స్ వర్షం కురుస్తుందని చెప్పి వాళ్ళు ఇరాన్ సోషల్ మీడియా కూడా, అందులో ఇరాన్ ఆర్మీ కూడా తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఇక ఆ తర్వాత నుంచి కూడా కొంత మళ్ళీ అటు లెబనాన్ విషయంలో, అంటే ముందు నుంచి కూడా ఈ కాల్పుల విరమణకు సంబంధించి ఒప్పందాల్లో లెబనాన్ లేదు, లెబనాన్ లో హిజ్బుల్లాని అంతం చేసే వరకు కూడా మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా అక్కడ ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పినట్టుగా వార్తలు వచ్చినాయి. ఆ తర్వాత నుంచి కూడా ఇజ్రాయెల్ వైమానిక దళాలు మొత్తం కూడా పెద్ద ఎత్తున అక్కడ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. అంటే దీనికి సంబంధించి అప్పటికే దాదాపుకి దాడుల్లో 250 మంది పైగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి కూడా ఇరాన్ దీనికి సంబంధించి సీరియస్ అవుతూ వస్తుంది. అంటే మా మిత్ర దేశం మీద దాడి జరిగితే మా మీద దాడి జరిగినట్లే, అందుకనే మేము కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతాము, కాబట్టి అటు హార్మోజ్ జలసంధిని కూడా మూసేస్తున్నాము అంటూ ఐఆర్జీసీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించి మళ్ళీ ట్రంప్ అంటే నిన్న మాట్లాడిన అంటే ఇరాన్ పెట్టినటువంటి 10 షరతుల్లో లెబనాన్ వాళ్ళ ప్రాక్సీ గ్రూపులు ఏవైతే ఉన్నాయో, లెబనాన్ లో గాజా కానీ లేదంటే యమన్ లో హైతీల మీద కానీ హిజ్బుల్లాస్ మీద కానీ వీళ్ళెవరి మీద కూడా దాడి చేయకూడదు అనేది. అయితే దానికి సంబంధించి అటు ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఒప్పుకోలేదు, అంటే మళ్ళీ మాట మార్చారు అనేది కూడా కొంత వినపడుతున్నటువంటి విమర్శ. అందుకని ఇప్పుడు హార్మోజ్ జలసంధిని మూసేయటం, ఆ తర్వాత మళ్ళీ కథ మొత్తం మొదటకు రావటం, మళ్ళీ యుద్ధం మొదలయ్యేటువంటి పరిస్థితి కనపడటం, ఇవన్నీ కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి. అయితే యుద్ధం మళ్ళీ మొదలైతే ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి కూడా కొంత అటు ఇరాన్ కూడా సన్నద్ధం అవుతుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో కొంత ట్రంప్ కూడా అంటే ఇరాన్ చుట్టూ కూడా మా బలగాలు ఉంటాయి, ఖచ్చితంగా మేము అంటే దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనే దానికి సంబంధించి సిగ్నల్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో వెంకట్, 3 ఆప్షన్స్ మాత్రం చాలా క్రిటికల్గా కనబడుతున్నాయి. ఒకటి హార్ముజ్లో టోల్ ఫీజు వసూలుకి సంబంధించి, 2 లెబనాన్ ఇష్యూ కానివ్వండి, 3ది వచ్చేసి అణు స్థావరాల నిర్వహణకి సంబంధించి. సో ఈ 3 డిమాండ్లే ఇద్దరికి టఫ్గా కనబడుతున్నాయి. ఇంకా పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఏం ఫలించింది ఈ 3 కాకుండా? అసలు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేయలేదు. అంటే పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున అటు అంటే సెటైర్లు కూడా ఉన్నాయి. నిన్న అతను పాకిస్తాన్ అధ్యక్షుడు చేసినటువంటి సోషల్ మీడియా పోస్ట్, ఎక్స్ లో చేసినటువంటి పోస్ట్ ఎవడో కాపీ చేసి ఇస్తే అది పోస్ట్ చేసినట్టుగానే ఉంది. దానికి సంబంధించి విమర్శలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కొంత అంటే దీనికి సంబంధించి అయితే అణు కార్యక్రమాలకు సంబంధించి అణు వ్యర్థాలను మేము ఇరాన్తో కలిసి తొలగిస్తామంటూ కూడా ట్రంప్ ఏదో కామెంట్ చేశారు నిన్న.
కానీ అవన్నీ కూడా మళ్ళీ ఇరాన్ ఎక్కడ కూడా తలవంచేటువంటి ప్రసక్తి కనపడటం లేదు. వాళ్ళు మళ్ళీ యుద్ధానికి అంటే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి మేము బయటకు వస్తామంటే కూడా పొద్దున ఇరాన్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ అంటే అటు హార్మోజ్ జలసంధి విషయంలో కానీ, ఇటు హైతీల విషయంలో కానీ, ఇటు అంటే ఈ రేపు జరగబోయేటువంటి శుక్రవారం జరగబోయేటువంటి మీటింగ్ కి సంబంధించి కానీ ఏది కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి. అయితే మా ప్రతినిధులు వెళ్తారు అని కూడా కొంత ప్రకటించింది ఇరాన్. కాబట్టి మరి ఏం జరగబోతుంది అనేది రేపు కొంత క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. కానీ ఈసారి అన్న చర్చలు ఫలించేటువంటి ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికా నుంచి వాన్స్ కూడా హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఇరాన్ నుంచి ఎవరు వెళ్ళబోతున్నారో ఇప్పటివరకు క్లారిటీ లేదు ఈ ఇష్యూ మీద. అయితే ఇరాన్ నుంచి అటు విదేశాంగ ప్రతినిధులే వెళ్లేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఇరాన్ రక్షణ విదేశాంగ వ్యవహారాలు అంటే అబ్బాస్ అరగ్చి కూడా వెళ్లేటువంటి అవకాశం ఉండవచ్చు అనేటువంటి కథనాలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా ఐఆర్జీసీ నుంచి కూడా ఒక ప్రతినిధి వెళ్లేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. ఓకే, రైట్ వెంకట్, థ్యాంక్ యూ. ఓవరాల్గా మాత్రం ఇరాన్కు ట్రంప్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చారు. సీజ్ ఫైర్ ఒప్పందంలో లెబనాన్ లేదంటూ కూడా ఆయన తేల్చి చెప్తున్నారు. సో లెబనాన్ పైన ఎలాంటి హామీ ఇవ్వలేదని కూడా వాన్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా వాన్స్ చేసినటువంటి ఒక కామెంట్ కూడా చాలా కీలకంగా మారుతుంది. ఏదైతే ఇరాన్ ఇచ్చినటువంటి 10 డిమాండ్లు ఉన్నాయో ఆ 10 డిమాండ్లు కూడా పూర్తి స్థాయిలో చాట్ జీపీటీ ద్వారా మాకు పంపించినట్లుగా ఉంది అనేటువంటి ఇష్యూ కూడా. మరోవైపు వైట్ హౌస్ మీటింగ్లో కూడా ట్రంప్ సీరియస్ అయ్యారు. ఇరాన్ ఇచ్చినటువంటి 10 డిమాండ్లను తీసుకెళ్లి చెత్తబుడ్డలో వేయండి అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. అంటే ఇరాన్ చుట్టూ అమెరికా బలగాలు ఉన్నాయని, సో ఈ నేపథ్యంలో అణ్వాయుధాలను ఇరాన్ వదులుకోవాల్సిందేనని, సో హార్ముజ్ జలసంధిని ఎప్పుడు తెరిచే ఉంచాలంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే ఇరాన్ పైన బాంబుల వర్షం తప్పదంటూ కూడా ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. సో లెబనాన్ పైన దాడులు ఆపితేనే చర్చలకు సిద్ధమంటుంది మరోవైపు ఇరాన్. సో అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలైతే ముదురుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. నిన్న జరిగినటువంటి ఒప్పందం మొత్తం కూడా కేవలం స్టేట్మెంట్లకి మాత్రమే పరిమితమైంది. కేవలం కొన్ని గంటలకు మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితులు. సో అది ఒక ఒప్పందం మాత్రమే కాదు, ఇరుపక్షాలు అంగీకరించినటువంటి సో సిచ్యువేషన్ కూడా అక్కడ కనబడడం లేదు. నిజంగా ఈ మొత్తం పాకిస్తానే మధ్యవర్తిత్వం వహిస్తే అసలు పాకిస్తాన్ ఏది కేంద్రంగా సాగినటువంటి మధ్యవర్తిత్వమే ఒక ఫేక్గా మారిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఇరు దేశాలు అంగీకరించి సమ్మతించేటువంటి ఏ డిమాండ్ కూడా అక్కడ కనబడినటువంటి పరిస్థితులు ఏదైతే కీలకంగా మారుతున్నాయో టోల్ ఫీజుకి సంబంధించి, లెబనాన్కి సంబంధించి, అణ్వాయుధాల యొక్క స్థావరాల నిర్వహణకి సంబంధించి ఈ క్రిటికల్గా యుద్ధానికి కారణమైనటువంటి ఈ కారణాలే మళ్ళీ యుద్ధం మరోసారి ప్రారంభం అవ్వడానికి కూడా కారణంగా మారుతున్నాయి. మరి చూడాలి ఓవరాల్గా ట్రంప్ మేము పూర్తి స్థాయిలో ఇరాన్ను ముట్టడిస్తామనేటువంటి కామెంట్స్ ఎంతవరకు ఉంటాయి. సో నెక్స్ట్ జరిగేటువంటి చర్చల్లో అన్న యుద్ధం సంబంధించి విరమణ ఒక కొలిక్కి వస్తుందో లేదో అన్న దానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది.